అపొస్తలుల కార్యాలు 16 చూద్దాము. అపొస్తలుల కార్యాలు 16. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుటోను తన దయ్యం పట్టినదై సోదు చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌరులను మమ్మల్ని వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారే ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాధులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. దేవుని స్తోత్రం కలుగును. ఇక పౌలు గారు ప్రార్థనా స్థలంకి వచ్చుండగా, మేము ప్రార్థనా స్థలంలోకి వెళ్ళుచుండగంటే పౌలు గారు ఆయన టీము అక్కడ పౌలు గారు గురించి కొన్ని మాటలు మనం చెప్పుకుంటే, పౌలు గారు మనకి మొట్టమొదటి పౌలు గారి పేరు సౌలు. మనకి పాత నిబంధనలో ఒక సౌలు కనపడతాడు. పాత నిబంధనలో కనపడే సౌలు ఎవరు? ఇజ్రాయెల్ దేశానికి మొట్టమొదటి రాజు. ఆయన బెన్యామీను గోత్రికుడు. కీషు కుమారుడే కదా, కీషు కుమారుడు బెన్యామీను గోత్రికుడు. ఆయన మొట్టమొదట దేవుడు ఆయన్ని ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఎన్నుకున్నాడు. ఆ విషయం సమూయేలుకి బయలుపరుస్తాడు దేవుడు. సమూయేలు ఒక ప్రవక్త. అతను గాడిదలను మేపుకుంటూ ఆ గాడిదలు మేపేవాడు అనమాట సౌలు. ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు. వాళ్ళని వాడుకుని తన నామాన్ని మయపరుచుకుంటాడు. అది దేవుడు. ఈ సౌలు గాడిదలు మేపుకునేవాడు. ఆ రోజుల్లో గాడిదలు మేపుకునే వాళ్ళకి, గొర్రెలు మేపుకునే వాళ్ళకి, పశువుల కాపర్లకి సంఘంలో, సమాజంలో చిన్న చూపు. ఆడి గాడిదలు కాసుకునేవాడు రా, ఆడి మేకలు కాసుకునేవాడు రా, ఆడి గేదెలు మేపుకునేవాడు రా అంటే ఒక చిన్న చూపు. పెద్ద చూపు ఎవరు చూసేవారు? ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, లేకపోతే ఒక దేశ సైన్యం, ఒక దేశాన్ని కాపాడే ఒక సైనికుడు, ఆర్మీలో పనిచేసే వాళ్ళు, లేదా ప్రధానమంత్రులు, లేదా పెద్ద అధికారులు, ఇలాంటి వాళ్ళని గౌరవంగా చూసేవారు, పెద్ద చూపించారు. కానీ దేవుడు వాళ్ళ వైపు చూడలేదు సుమా. దేవుడు చిన్నవాళ్ళ వైపు చూసాడు. దేవుడు అజ్ఞానుల వైపు చూసాడు, అమాయకుల వైపు చూసాడు, పేదవారి వైపు చూసాడు, ఎన్నిక లేని వారి వైపు చూసాడు దేవుడు. అందుకని అదే దేవుడి గొప్ప. అయితే ఈ సౌలు గాడిద మేపుకుంటే గాడిద తప్పి మరి కనపడలేదని చెప్పేసి అప్పుడు ఎవరో చెప్తే, శిష్యుడు ఎవరో చెప్తే, ఇక్కడ సమూయేలు అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన యాజకుడు, ఆయన దీర్ఘదర్శి. ఆయన దీర్ఘదర్శి అన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి వివేచన కూడా ఉంటుంది. దీర్ఘదర్శిగా ఉన్న వాళ్ళకి అంటే దేవుడు సమర్పించుకుని దేవుడి సన్నిధిలో పెరిగాడు సమూయేలు. దేవుడు ఆయనతో కనెక్ట్ అయిపోయాడు. ఎవరైనా వెళ్ళి ఏదైనా చెప్తే అది ఆయన ప్రార్థన చేస్తే ఆయనకి దేవుడు బయలుపరచడము, అది దాని గురించి చెప్పడం చేసేవాడు. అదే ఈ గాడిదల కోసం వెళ్తాడు ఇంతకీ సౌలు. ఎవరి దగ్గరికి? సమూయేలు దగ్గర. సమూయేలు వస్తుంటే దేవుడు ఏం బయలుపరుస్తున్నాడు? సమూయేలుకి సౌలు వస్తుంటే దేవుడు ఏం బయలుపరుస్తున్నాడు? అతను ఇజ్రాయెల్ దేశానికి రాజు కాబోతున్నాడు అనే విషయం బయలుపరుస్తున్నాడు దేవుడు. అంటే మనం ఏమవుతాం, మనం ఏంటనేది ప్రవక్తలకి చెప్తాడు దేవుడు, దీర్ఘదర్శులకు చెప్తాడు దేవుడు. పాస్టర్లు కొంతమంది చెప్పేస్తారు, తెలుసా మీకు? మన గురించి చెప్పేస్తారు పాస్టర్స్ కొంతమంది. ఎందుకంటే వాళ్ళ భక్తిలో ఉన్నవాళ్ళు, యథార్థంగా ఉన్నవాళ్ళు, ప్రార్థన పూర్వకంగా ఉన్నవాళ్ళు, దేవుడితో కనెక్ట్ అయిన వాళ్ళు, మనం వస్తుంటే మన గురించి వాళ్ళు తెలిసిపోతూ ఉంటారు. సౌలు గారి గురించి సమూయేలుకి తెలిసిపోయింది. ఈయన గాడిదల కోసం వెళ్ళాడు. ఎందుకని? నా గాడిదలు తప్పిపోయి బాబోయ్, నా గాడిదలు తప్పిపోయి.
గాడిదలు ఎక్కడున్నాయో చెప్పాడు, భోజనం పెట్టాడు, బాబు నువ్వు రాజు అవుతున్నావు నాయన అని కూడా చెప్పాడు. అభిషేకించి పంపించి నాటి నుండి దేవుడు ఆత్మ ఆయన మీదకి వచ్చి అప్పుడు ఆయన ఏం చేసాడు, ప్రవక్తల్లో కలిసిపోయి ఆయన ప్రవచించేస్తున్నాడు. దేవుడి ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము ఆత్మలో ఆనందిస్తాం, పరిశుద్ధాత్మలో ఆనందిస్తాం, ప్రవచనాలు పలుకుతాం. అలాగే సౌలు గారు కూడా ప్రవచనం చెప్పేస్తున్నాడు, ప్రవక్తలో కలిసిపోయాడు. సౌలు కూడా ప్రవక్తలో ఒకడవ కాదయ్యనా అని ఒక సామెత కూడా పుట్టుకోవచ్చు. అట్లాగే అనమాట. అలాగా ఆ సౌలు వేరు, ఈ సౌలు వేరు. ఈ సౌలు నూతన నిబంధనలోని సౌలు. ఈయన టర్కీ దేశస్థుడు, రోమ పౌరుషత్వం కలిగిన వాడు, గమనీయుల దగ్గర పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్నవాడు. ధర్మశాస్త్రం నేర్చుకోవడం అంటే సామాన్య విషయం కాదు ఆ రోజుల్లో. ఇప్పుడు ధర్మశాస్త్రం నేర్చుకోవాలంటే అది దేవుని ఆత్మ ఉండాలి, దేవుని శక్తి ఉండాలి, దైవికమైనటువంటి శక్తి ఉండాలి. యేసు ప్రభువు నేర్చుకున్నారు. 12 సంవత్సరాలకే ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. ఆయన ధర్మశాస్త్రం నేర్చుకుంటే దేవుడి విషయాలు తెలుస్తాయి అన్నమాట. అది ధర్మశాస్త్రం ఏం రాయబడ్డారు, దేవుడి విషయాలు రాయబడ్డాయి ధర్మశాస్త్రం. ఈ సౌలు ధర్మశాస్త్రం బాగా వంట పెట్టించుకున్నవాడు, బాగా నేర్చుకున్నవాడు, యెహోవా మాత్రమే దేవుడని నమ్మినవాడు. యేసు ప్రభు దేవుడని చెప్తుంటే ఆయన నమ్మలేదు. ఎందుకని నమ్మలేదు? యేసు ప్రభు వారు సామాన్యంగా ఆయన ఏం చేస్తాడు, యేసు ప్రభు వారు నరుల కోసం నరవతారిగా కన్యక మరియ గర్భంగా పుట్టాడు. అంటే మన ఎదుర్కొండగా మనలో ఉన్నటువంటి వాడు, మన ఎదుర్కొండగా ఫలానా యేసేపు మరియమ్మలకు పుట్టిన వాడు, మనతో కలిసి నడిచేవాడు, మనతో కలిసి జీవించేవాడు దేవుడనే అవుతాడు అని వ్యతిరేకించాడు పౌలుగా. సౌలు అనబడ్డాడు పౌలు. అతను దేవుడు కాదు, యెహోవా మాత్రమే దేవుడని బలంగా నమ్మినవాడు. ఆ సిద్ధాంతంతో యేసు ప్రభువుని దేవుడనే అమ్మా యేసు ప్రభువుని ఆరాధించిన వాళ్ళకి కొట్టి చంపేసేవాడు. పౌలు గారు కొట్టి చంపేసేవాడు, ఘోరంగా హింసించేవాడు. ఆఖరికి ఎక్కడో దమస్కులో క్రైస్తవులు ఉన్నారని చెప్పి ఇక్కడ ప్రధాన యాజకులు ఉండేవారు. యెహోవాని ఈ యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా యెహోవా దేవుడు అనేవారు. యేసుప్రభువుని అంగీకరించలేదు వాళ్ళ దేవుడే. వాళ్ళ దగ్గరికి వచ్చి పత్రికలు ఇవ్వండి, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ సంగతి చెప్తా అని పత్రికలు తీసుకుని దారిలో బయలుదేరుతూ వెళ్తుండగా మార్గ మధ్యమున దమస్కు వెళ్తున్నాడు అనమాట. దమస్కు మార్గం అది అపొస్తలుల 9వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. అపొస్తలుల 9వ అధ్యాయంలో ఇంకా దమస్కులో ఎక్కడి నుంచి అంటే చూడండి కదా, అతడు ప్రయాణం చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన అట్లాగా పత్రికలు తీసుకుని క్రైస్తవులను హింసించడానికి బయలుదేరాడు. ఈ క్రైస్తవులు ఎవరో దేవుని బిడ్డలు, యేసు ప్రభువుని బిడ్డలు. మరి తన బిడ్డలను హింసిస్తే ఎంతకాలం ఊరుకుంటాడు దేవుడు? తన బిడ్డలు పట్టుకుని కొట్టి చంపేస్తే ఎంతకాలం ఊరుకుంటాడు దేవుడు? అప్పుడు సౌలు గారిని దేవుడు దర్శించాడు. అకస్మాత్తుగా ఒక వెలుగు వచ్చి ఆయన మీద పడింది. ఆయన కింద పడిపోయాడు, కళ్ళు కనపట్టలేదు. సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు అని ఒక స్వరం వినిపించాడు. ఎవరు ప్రభువా నువ్వు అని అడిగాడు. కళ్ళు కనపట్లే, పడిపోయి కింద ఎలుగొచ్చి మీద పడిపోయింది, గుడ్డోడు అయిపోయాడు, నేల మీద పడిపోయాడు. దేవుడు స్వరం విన్నాడు. సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు అన్న స్వరం విన్నాడు. ప్రభువా నువ్వు ఎవరు? నీవు హింసించుచున్న యేసును. యేసు ప్రభువును దర్శించాడు. చూసారా? యేసు వెలుగొచ్చి మీద పడిన యేసు ప్రభువును దర్శించిన యేసు ప్రభువు స్వరం వినబడ్డ వాళ్ళు ఖచ్చితంగా గొప్ప వాళ్ళు అవుతారు, గొప్ప సేవ చేస్తారు. ఏసన్న గారి మీద వెలుగొచ్చి పడింది. ఏసన్న గారు తెలుసు కదా, గోరంట్ల, గుంటూరు జిల్లా. గొప్ప సేవ చేశాడు, 1000 సంఘాలు కట్టాడు. ఆయనకి గొప్ప సాక్ష్యం ఉంది. ఆయన శాపం నుంచి విడుదల పొందుకున్నాడు. ఆయన తాత ఘన
ఘనాసారిగా ఉండి, అంటే జాతరలు జరుగుతాయి కదా, జాతరలు జరుగుతాయి కదా, ఆ జాతరలు జరిగినప్పుడు మేకల్ని కోళ్ళని బలిస్తారు కదా. ఈ యేసయ్య గారి తాత ఆ జాతరలో ఘనాచారిగా ఉండి, ఘనాచారి అంటారు వాళ్ళు, ఘనాచారిగా ఉండి మేకల బోర పట్టుకుని కొరికేసేవాడు. మామూలుగా కత్తితో నరికి బలిస్తారు, ఆయన అక్కడ బోరటం కొరికేసేవాడు మేకని. ఈ బోరట కొరికేసేవాడట. అంటే ఒక శక్తి అతనిలో ఉండేదేమో, మరి ఒక శక్తి అతనిలో ఉండేదేమో. ఇప్పుడు దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు ఇవన్నీ ఉన్నాయి. కొరికేసేవాడు. అది శాపం అయిపోయింది, ఆ కుటుంబానికి శాపంగా వచ్చింది. యేసన్న గారికి ముందు పుట్టిన వాళ్ళందరూ చనిపోయారు. యేసన్న కూడా చనిపోతున్నందున తల్లి గారు భయపడి యేసన్న గారు సెంటిమెంట్గా ఉన్నప్పుడే దేవుడి మందిరానికి తీసుకెళ్లి ఒక పాస్టర్ దైవజనుల చేతిలో పెట్టి, అయ్యా ఇంతవరకు పుట్టిన బిడ్డలందరూ చచ్చిపోయారు, ఏదో శాపం పాపం మిమ్మల్ని వెంటాడుతుంది, ఈ బిడ్డ కూడా చనిపోతాడేమో, అయ్యా తన ప్రార్థన చేయండి అని ఆ బిడ్డను ఆయన చేతుల్లో పెట్టినప్పుడు ఆయన ఆ బిడ్డను చూసి, ఈ బిడ్డ చనిపోదు, ఈ బిడ్డ చనిపోవడం ఇతను సేవకుడు అవుతాడని ఆ రోజు ఆ సేవకుడు చెప్పాడు. చూసారా, సేవకులు తెలుస్తుంది. చెప్పి ఆయన ప్రార్థన చేసి పంపించాడు. అన్నట్టుగానే యేసన్న గారు ఈ శాపం మూలంగా రక్తం కప్పుకునేవాడు, అంటే లెక్క కప్పుకునేవాడు. వాళ్ళ తాతగారు రక్తాన్ని పీల్చాడు కాబట్టి మనవని రక్తం కప్పుకునే రోగం వచ్చింది. అది శాపం. రక్తం కప్పుకుంటుంటే మైండ్ సరిగ్గా పనిచేసేది కాదు, బ్లడ్ కప్పుకుంటా ఉండేవాడు, అదే రకంగా ఉండేవాడు. చదువుకోలేదు యేసన్న గారు, చదువు లేదు. 7వ తరగతిలో ఎంతో చదువు అంటే ఏది అని గుర్తుండేది కాదు. కొట్టి దగ్గరికి వెళ్ళి 2 వస్తువులు చెప్పి పట్టడా అంటే మర్చిపోయేవాడు. ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మని అడిగేవాడు. అలా విసుక్కునేది. వాళ్ళ అమ్మను చాలా బాధ పెట్టాడు ఆయన. అలాగా ఉండేటటువంటి వ్యక్తి ఒకరోజు ఇక ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి రక్తం కప్పుకుంటా ఈదులు గంట తిరిగేవాడు. అన్నము ఇప్పుడు భోజనం చేసి ఇస్తరు పట్టుకెళ్ళి పెంట మీద పడేస్తాం కదా, ఆ ఇస్తరులో మెతుకులు తీసుకుని తినేవాడు ఆయన. అవన్నీ దేవుడు చూసాడు. భోజనం ఉండేది కాదు, ఆకలి వేస్తుంది కదా, ఇంటికి వెళ్ళేవాడు కాదు. ఆ ఇస్తరులో ఉన్న ఆ ఎంగుల మెతుకులు తిని పడుకునేవాడు. ఆ రక్తం కప్పకుండా ఉండేవాడు. చచ్చిపోతాడేమో అనుకున్నారు. అందరూ అనుకున్నారు ఏం కర్మ, ఆ నాన్నగారికి ఆస్తి బాగుంది, ఒక రైస్ మిల్ ఉంది, ఇంటికి పోవచ్చు కదా, ఇది రోడ్లన్నీ వెడుతాడు ఏంటి అని అనుకునేవారు ప్రజలు. అలా ఉన్నటువంటి యేసన్న గారు ఒకరోజు ఒక ప్రార్థనకి వెళ్ళాడు. ఆయన ప్రార్థనకి వెళ్ళి ఆ ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రార్థన అయిపోయింది. పాస్టర్ గారు అన్నారు, అయ్యో అమ్మ ప్రార్థన అయిపోయిందమ్మా అని. మరి ప్రార్థన అయిపోతే ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోతారు, పాస్టర్ గారు కూడా ఇంట్లో ఆయన వెళ్ళిపోతాడు. మరి ఈయనేమో మాసిపోయిన బట్టలతో ఉన్నాడు, చిరాగ్గా ఉన్నాడు, రక్తంతో ఒళ్ళంతా ఉంది. మరి అలాంటి మనిషిని ఏం చేస్తారు, మరి ఏం చేయలేదు. ఆ పాస్టర్ గారు కూడా ఏమన్నాడు, అమ్మ ప్రార్థన అయిపోయింది వెళ్ళిపోతాడు. పాస్టర్ గారు పాపం లేచి వస్తున్నారు. వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక వెలుగు వచ్చాయి వెనకబడి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు దర్శించాడు ఆయన. ఆయన భారం దిగిపోయి ఇంటికి వెళ్ళాడు. తోడుకున్నాడు, మంచిగా ఉన్నాడు. ఏంటి అని వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది. కొన్ని రోజులు అలాగా ప్రార్థన వెళ్తూ వస్తూ ఉండేవాడు. ఒకరోజు బట్టలు చప్పుకున్నాడు, బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి రావాలి, నేను సేవకి వెళ్ళిపోతున్నాను. ఆ బ్యాగ్ వేసుకుని సేవకి వెళ్ళిపోయాడు. పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా చర్చలో ఉండిపోయాడు ఆయన. నేను పెళ్లి చేసుకోవాలని తీర్మానం చేసుకున్నాడు. వివాహం కూడా చేసుకోలేదు. దేవుడు ఆయన పట్టుకున్నాడు, ఆయన దర్శించాడు, ఆయనతో మాట్లాడాడు. ఆయన పాదాలు, ప్రభు పాదాలు ఆయన చూశాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు ప్రభు ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన పాదాలు ఆయన తాకాడు యేసుప్రభు. అందుకని ఆయన అంత గొప్ప సేవ చేశాడు. 1000 సంఘాలు కట్టాడు, 50 పాటలు పాడాడు. ప్రపంచమంతా కూడా ఆ పాటలు పాడుకుంటున్నారు ఈరోజు. ఈయన వెళ్తా ఉంటే ఆయన వెళ్ళని దేశం లేదు. ప్రపంచంలో ప్రతి దేశం వెళ్ళాడు ఆయన. ఈయన వెళ్తుంటే ఈయన పాడిన పాటలు వినిపించేవారంట. ఎంత ఆనందం! ఈయన వెళ్తుంటే ఈయన రాసి పాడిన పాటలు ఈయన వినిపించేవారు. మరి ఈయన చదువుకోలేదు, జ్ఞాపకం ఉండేది కాదు. మరి అంత అద్భుతం ఎక్కడి నుంచి వచ్చింది, అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే మహాదేవుడు, మహాదేవుని కృప.
దేవుని స్తోత్రం కలుగును. అలాగే ఈ పౌలు గారిని కూడా దేవుడు దర్శించాడు. వెలుగొచ్చాడు, మీద పడింది, దేవుడు మాట్లాడాడు. అప్పుడు బుధవారం అయిపోయి కదా, నువ్వు పలానా చోటకి దమస్కులో పలానా చోటకి చదవండి. దమస్కులో అననీయ ఒక శిష్యుడు ఉండేను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నాను. అందుకు ప్రభు నీవు లేచి తిన్నని తరబడిన వీధికి వెళ్ళి యోగాను ఎంత పార్శ్వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతను ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తన మీద చేతులు చూసి ఉన్నానని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగుగా. పౌలు గారికి ఏమో నువ్వు అననీయ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి దమస్కులో అననీయ అనే వ్యక్తి ఉన్నాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నీ చేతి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తాడు, నువ్వు చూపు పొందుకుంటావని చెప్పాడు. అననీయకి ఏం చెప్పాడు? ఒక భక్తుడు నీ దగ్గరకు వస్తాడు, అతను పలానా వ్యక్తి, అతనికి నువ్వు ప్రార్థన చేయమని అననీయ చెప్పాడు. అప్పుడు అననీయ ఏమన్నాడు? అయ్యా వాడు దుర్మార్గుడు, మంచోడు కాదు, వాడు క్రైస్తవులు హింసించినోడు, చంపినోడు, వాడిని ప్రార్థన చేయమంటాడండి. నేను చెప్తున్నాను, వాడు అన్య జనుల మధ్య నేను వాడుకునే సాధనమై ఉన్నాడు, నువ్వు అతనికి ప్రార్థన చేయి అని దేవుడు అననీయతో మాట్లాడు. పౌలు గారు అననీయ దగ్గరికి వెళ్ళడము, అననీయ ప్రార్థన చేయడము, ఆయన చూపు రావటము, అప్పుడు దేవుడు తెలుసుకోవడం జరిగింది పౌలు గారు. అప్పుడు ఆయన సౌలు అన్నవాడే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అది పౌలుగా మారిపోయాడు. అక్కడి నుంచి ఏం చేశాడు? క్రైస్తవులు హింసించామని బయలుదేరినటువంటి పౌలు గారు సువార్త చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడికి అందరికీ చెప్తున్నాడు, ఇలాగ దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు వెలుగొచ్చి నా మీద పడింది, ఇదిగో నేను పలానా చోటకి వెళుతూ ఉండగా, నేను దమస్కు మార్గంలో పోవచ్చు ఉండగా దేవుడు నన్ను దర్శించాడు, ఆయన వెలుగొచ్చి నా మీద పడింది, ఇదిగో నేను దేవుడు చూశాను, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో దేవుడు యేసు ప్రభు నిజమే. యేసు ప్రభుని దేవుడిని నమ్మనటువంటి పౌలు గారు, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు హింసించినటువంటి పౌలు గారు, ఆఖరికి ఎంతో మందిని చంపేసినటువంటి పౌలు గారు, ఇప్పుడు యేసు ప్రభు దేవుడు అని చెప్తున్నాడు, ఆయన రక్షకుడు అని చెప్తున్నాడు, ఆయన విమోచకుడు అని చెప్తున్నాడు, ఆయన గొప్ప దేవుడు అని చెప్తున్నాడు, ఆయన నమ్ముకోండి అని చెప్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి? అన్యుల మధ్యకి వెళ్ళి, విగ్రహారాధకుల దగ్గరికి వెళ్ళి, భయంకరమైన విగ్రహాలను చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, దేవాలయం దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. ఊరుకున్నారా? కొట్టేస్తారు. ఎన్నోసార్లు కొట్టేశారు, పాపం ఈడు సీట్స్ కొట్టేశారు పౌలు గారిని, ఆయన జైల్లో వేశారు, కొట్టారు, చంపేయాలని చూశారు, ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు పౌలు గారు. ఎవరి కోసం? దేవుడి కోసం, యేసు ప్రభు గారి కోసం. ఒకటే అన్నాడైనా, చావు అయితే మరి మేలు, బ్రతుకట అయితే క్రీస్తే. బ్రతుకట క్రీస్తే, చావు అయితే మరి మేలు. నేను సువార్త చెప్పకపోతే నాకు శ్రమ, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. బ్రతుకట క్రీస్తే, చావు అయితే మరీ మేలు అన్నాడు. అలా ప్రారంభించిన పరిచర్య ఆయన 3 మిషనరీలు చేసి, అంటే ఆసియా ఖండము, యూరప్ ఖండము, ఇవన్నీ కూడా 3 సార్లు ప్రయాణం చేసి ఆయన దెబ్బలు తిని, కొరడా దెబ్బలు తిన్నాడు, హింసించారు, కొట్టారు, బాధించారు, చంపేయాలని చూశారు, ఎన్నో శ్రమలు పడి ఆఖరికి ఆయన ఎన్నో సంఘాలు కట్టి 13 ఏప్రిల్ పత్రికతో కలుపుకుంటే 14 పత్రికలు. కొంతమంది పౌలు గారు రాయలేదంటారు. ఆ గ్రంథంలో గ్రంథకర్త ఎవరో తెలియదని రాయబడటం వలన అది పౌలు గారు కాదని అంటారు. అయితే ఆయన ఖచ్చితంగా రాసినటువంటి 13 పత్రికలు ప్లస్ ఏప్రిల్ పత్రికలు కలుపుకుంటే 14. తర్వాత ఆయన జైల్లో వేశారు. ఆయన జైల్లో ఉండి పత్రికలు రాశాడు. ఆయన ఆఖరికి ఆయన చిరచ్ఛేదం చేసి చంపేశారు. అది పౌలు గారి జీవితం, పౌలు గారు పంచాడు. ఆయన హతసాక్షిగా మార్చుకున్నాడు దేవుడే. హతసాక్షిగా మార్చుకుని ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? ఆయన కుడిపార్శ్వం కూర్చోబెట్టు. దేవుడి దగ్గర ఉన్నాడు పౌలు గారు. ఎక్కడున్నారు? దేవుడు దగ్గర. హతసాక్షి అవ్వడం అనేది గొప్ప అదృష్టం, గొప్ప భాగ్యం. ఇప్పుడు ఎలాగైనా చచ్చిపోతాడు మనిషి,
ఊపిరాలు చచ్చిపోతాడు, అనారోగ్యం చేసి చచ్చిపోతాడు, ప్రమాదం బారిపడి చచ్చిపోతాడు, ఎలాగైనా చచ్చిపోతాడు. కానీ దేవుడి మూలముగా దేవుడి కొరకు చచ్చిపోతే అది భాగ్యం. దేవుడి కోసం చనిపోతే అది భాగ్యం. వాళ్ళకి వాళ్ళక్కడ వాళ్ళకి వాళ్ళ తండ్రి గుడి కోసం దేవుడి కృష్ణాల దగ్గర ఉంటారు అనమాట. అంత భాగ్యం పొందుకునే పౌలు గారు. అందుకనే పౌలు గారు వలె ఉండాలి. పౌలు గారు తెగించాడు, ప్రాణాలకు తెగించాడు. చివరికి ఎంత పరిచయం చేసి ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడితే నా పరుగు కటముట్టించుకుని విశ్వాసము కాపాడుకుంటుని. అది మంచి పోరాటం పోరాడాలి, విశ్వాసం కాపాడుకోవాలి, పరుగు పెట్టాలి. ఏంట పరుగు? ఆత్మల కొరకు పరుగు పెట్టాలి. ఆత్మల రక్షణార్థమై సువార్త కొరకు పరుగు పెట్టాలి, సువార్త చెప్పడానికి పరుగు పెట్టాలి. ఆయన పరిగెట్టాడు, మనం కూడా పరిగెట్టాలి. మన బంధువులు చెప్పాలి, మన స్నేహితులు చెప్పాలి, తెలిసిన వాళ్ళు చెప్పాలి, ఇరుగుపడి వాళ్ళు చెప్పాలి, ఆఫీసులో చెప్పాలి. చెప్పినప్పుడు మనకు కూడా ఒక చరిత్ర అనేది వస్తుంది. సువార్త చెప్పే కదా దీవించబడతారు. ఇప్పుడు మనకి కేఎంఎల్ గారు ఉన్నారు గొప్పగా. ఆయన ప్రపంచంలో పాపులర్ ఎవెంజలిస్ట్ అయ్యాడు. ఆయన ప్రపంచ దేశాలకు తిరిగాడు. అది ప్రభు ఎవరికి చెప్పాడు? ఆయన దేశ అధ్యక్షులుగా సువార్త చెప్పాడు. దేశాన్ని పరిపాలించే అధ్యక్షులుగా సువార్త. ఈ సువార్త ఎక్కడ ప్రారంభించాడు? ఆయన ఒరిస్సా దేశం వెళ్ళి ప్రారంభించాడు. హిందీ రాదు, ఆయన హిందీ రాదు. అప్పుడు తినడానికి లేకపోతే పుల్లుగా 30 రోజులు తిన్నాడు. సువార్త చెప్పితే ఆయన దేవుడితో పొందుకున్నాడు. ఈరోజు ఆయన ఆస్తి ఆయన పేరు మీద లేదు, కానీ ట్రస్ట్ ఆయన సంపాదించినటువంటి ఆస్తులు లక్షల కోట్లు. ట్రస్ట్ ఉందట, ట్రస్ట్ పేరు మీద ఉంటాయి అన్నమాట. ఆయన పేరు మీద ఉండవు, ట్రస్ట్ పేరు మీద ఉన్నాయి. కెన్యా దేశంలో 1,00,000 ఎకరాలు, హైదరాబాద్లో ఇక్కడ 1,200 ఎకరాలు. 1,200 ఎకరాలు అంటే ఉంటే ఎంత? 1,200 కోట్లు. నేను అనుకున్న ₹1,00,00,000 ప్రభావం మంచి సేవ చేసుకుంటాను అనుకుంటాను. ఆయన 1,00,000 కోట్లే సంపాదించాడు. అంటే ఎలా సంపాదించాడు? సువార్త చెప్తుంటే దేవుడు దీవించేశాడు. ఆయన ధైర్యంగా సువార్త చెప్పేశాడు, ప్రజల మధ్యలో గెలిపాడు. చంపేయడం నేనైతే దేవుడి గురించి చెప్తాను. 350 కోట్లు విలువ చేస్తే విమానం ఆయనకి లాటరీ టికెట్ వచ్చింది, తగిలింది. ఆయనకి లాటరీలో వచ్చింది. 350 కోట్లు విమానం లాటరీలో వచ్చింది. అమెరికా దేశం వెళ్ళాడు. యువజలిస్టులు అందరికీ ఏంటంటే లాటరీ వేసాడంటే అప్పట్లోని అమెరికా అధ్యక్షుడు. ఈ దైవంలో తగిలింది. ఎంత గొప్ప అదృష్టం! మన దేశస్తుడు, మనోడు, మన దేశం విజయనగరం, మనకి ఏ పలుగానే తగిలింది. ఆ దేశకుని ప్రపంచమంతా తిరిగి సువార్త చెప్పేశాడు. దానికి ఏ పలుగారంటే బాగాలనుకుంటున్నారా? చాలా గొప్ప వ్యక్తి. రెండేదో రాజకీయంలోకి వచ్చారు, కొంచెం సీపోయాడు జనాలకి. అట్లాగా సువార్త చెప్పే మీద దీవించబడతాం. పౌలు గారు సువార్త చెప్పాడు, సంఘాలు కట్టాడు, హతసాక్షి అయిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక దానికంటే తిరిగిలేదు. ఇక హతసాక్షిగా మిగిలిపోతే దానికంటే భాగ్యం లేదు. ఇక మనిషి అలాగైనా సరిపోతాడు. ఈ భూతాన్ని చేయాలి, టైం అయిపోయింది మనకి.